వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మార్గశిర మాసంలో వచ్చే డిసెంబర్ 8వ తారీఖున ఒక మంచి విశేషమైన రోజు అని చెప్పి మనం ఇంతకు ముందు గురుగారితో మాట్లాడడం జరిగింది. ఆ విశేషమైన రోజు ప్లస్ కాలభైరవాష్టమి, భానుసప్తమి రెండు కూడా కూడి ఉన్న రోజు. ఈ రోజున కనుక మనం చేసే విధి విధానాలు కానీ పూజలు కానీ కరెక్ట్గా ఉంటే కనుక మనం ఘోరమైన కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మన మార్గశిర మాసం యొక్క ముఖ్యమైన పర్వదినాలు టాపిక్ మాట్లాడుకున్న సందర్భంలో మీరు చెప్పారు డిసెంబర్ 8వ తారీఖు కాలభైరవాష్టమి అని చెప్పి, భానుసప్తమి అని చెప్పి, ఆ రోజు చాలా ప్రత్యేకమైనది అని చెప్పి. అయితే అదేవిధంగా చాలా కష్టాలతో బాధపడే వాళ్ళు కనుక ఈ రోజు కొన్ని విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పి, మరి ఆ విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనకు ఈ 2024 సంవత్సరం పోతూ అనేకమైనటువంటి సుదినాలని మనకు అందించింది. అందున ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకించి లక్ష్మీ వారాలు అని చెప్పి గురువార వ్రతం అనేటువంటిది చేసుకున్నాం. దానికి సంబంధించిన టాపిక్స్ కూడా మనం చేసి ఉన్నాం, వీడియోస్ కూడా మన దాంట్లో చూడవచ్చు. ఇక ప్రత్యేకించి 8వ తారీఖు రోజున కాలభైరవాష్టమి, భానుసప్తమి అనేటువంటిది, అంటే సప్తమి తిథి సూర్యోదయానికి ఉంది, అలాగే ప్రదోషకాల సమయానికి అష్టమి కూడా ఉంది. కాబట్టి మిత్ర సప్తమి లేదా భానుసప్తమి ఆ రోజే అయింది మార్గశిర మాసంలో. అలాగే అదే రోజున కూడా కాలభైరవాష్టమి అయింది. అంటే మనం గమనించుకున్నట్లయితే మనుషులకి కావాల్సింది ఏంటమ్మా? ఆరోగ్యం. అవునండి. అలాగే కష్టాలు తీరిపోవాలి, గత జన్మ కర్మదోషాలు తిరిగిపోవాలి. మనకు తాంత్రిక విధానాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గత జన్మ కర్మదోషాలని తొలగించే అధికారము కాలభైరునికి ఉన్నది. అందుకనే విశేషంగా కాలభైరవ ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ కూడా కష్టములన్నీ తొలగిపోతాయి. కాలభైరవ ఆరాధన ఎవరైనా చేయొచ్చండి? ఎవరైనా చేయొచ్చు, కానీ చాలా తక్కువ మంది ఆరాధిస్తారు కదా కాలభైరవుని. మనకు నార్త్ సైడ్ లో ఎక్కువగా కాలభైరవ ఆరాధన ఉంటుంది, కానీ తాంత్రిక విధానంలో ఈ కాలభైరవ ఆరాధన ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ధనప్రాప్తి కోసమే స్వర్ణాకర్షణ భైరవ ఆరాధన. అంటే అందరూ అనుకుంటారు డబ్బు ఇచ్చేది కుబేరుడు, లక్ష్మీదేవి అనుకుంటారు, కానీ వాస్తవానికి కాదు. ఈశ్వరుడే స్వర్ణాకర్షణ భైరవ రూపంలో అవతరించి 2 చేతులతో ఈ విధంగా వరమొసగగా ఈ ఒక చేతి నుంచి వచ్చిన ధనాన్ని కుబేరుడు, ఒక చేతి నుంచి వచ్చినటువంటి ధనాన్ని లక్ష్మీదేవి తీసుకొని ఈ యొక్క ప్రపంచాన్ని సుభిక్షం చేస్తున్నారు. కాబట్టి ఈశ్వరానుగ్రహం కలిగింది అంటే వాళ్ళకి ధనం సంప్రాప్తమవుతుంది, కష్టములు తొలగిపోతాయి. ఇవన్నీ కాలభైరవ ఆరాధన రూపంలో మనకు తెలుస్తుందమ్మా. ముఖ్యంగా అయితే ఎవరైనా, మీరు అడిగిన ప్రశ్నకి ఎవరైనా చేయవచ్చు, కాకపోతే మంత్రోపదేశం చేసుకున్న వాళ్ళు నిష్టగా గనక పాటించి ఉంటే కాలభైరవ ఆరాధన ఫలితం వల్ల గత జన్మ కర్మదోషాలన్నీ తొలగిపోతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే ప్రపంచంలో ఎక్కడ ఎన్ని ప్రళయాలు వచ్చినా పోయినా, ఏ ప్రదేశం నాశనం అయినా కాశీనగర క్షేత్రం మాత్రం ఈశ్వరుని త్రిశూలం మీద నిలపబడి ఉంటుందట. అంటే కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అట్టి కాలభైరుడు క్షేత్రపాలకుడుగా ఉన్న కాశీనగరం ఎప్పుడూ కూడాను నాశనం కాదు అని అంటే, మనము ఆ కాలభైరవుని ఆరాధన చేసినట్లయితే ఎప్పుడు కూడా మనకు ఇబ్బందులు మనల్ని బాధ పెట్టవు. ఇది గుర్తుంచుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కాలభైరవ ఆరాధన మార్గశిర మాసంలో అష్టమి రోజున కాలభైరవాష్టమిగా చెప్పుకుంటారమ్మా. అంటే ఏంటనంటే ఈ యొక్క బ్రహ్మ విష్ణు సంవాదంలో ఎవరు గొప్ప అన్నప్పుడు ఈ సంబంధించినటువంటి లింగ రూపంలో వెలిసినటువంటి ఈశ్వరుడు ఆది తెలుసుకుంటానని విష్ణువు, అంతము తెలుసుకుంటానని బ్రహ్మ వెళ్ళి వీళ్ళిద్దరూ ఓడిపోయారు.
కానీ బ్రహ్మ గర్వప్రభావం చేత నేను అంతం ఆది తెలుసుకున్నాను అని చెప్పగా అంతటా అబద్ధం చెప్పినటువంటి కారణం చేత ఈశ్వరుడు కోపగించినప్పుడు ఆ కోపం నుంచి పుట్టినటువంటి వ్యక్తియే ఈ కాలభైరవుడు. ఆ కాలభైరవుడు తన చిటికన వేలితో 5వ బ్రహ్మకి 4 శిరస్సులు ఇప్పుడు మనకు, కానీ 5వ శిరస్సు కూడా ఉండేది. ఆ 5వ శిరస్సు అనగా అబద్ధం చెప్పినటువంటి 5వ శిరస్సుని తొలగించాడు. తొలగించిన కారణం చేత అప్పుడు బ్రహ్మ శరణు చొచ్చితే ఆ విధంగా 4 ముఖాలుగా చతుర్ముఖుడయ్యాడు. తర్వాత ఈశ్వరాంశ సంభూతమైనటువంటి కాలభైరవుడు బ్రహ్మ అంటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. కాబట్టి ఈ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నటువంటి కారణం చేత వివిధ క్షేత్ర సందర్శన చేయమని అన్నప్పుడు ఆ విధంగా అన్ని క్షేత్రాలు తిరుగుతూ కాశీ క్షేత్రము రాగానే ఆ యొక్క బ్రహ్మ ఆ సంబంధించినటువంటి కపాలం ఊడిపడింది. కాశీ క్షేత్రంలో చిటికనేలతో అంటుకునే ఉంది. అందుకని ఈశ్వరుడు ఆ యొక్క కాశీ నగరానికి క్షేత్రపాలకుడుగా నియమించడం జరిగింది. అలాగే ఈ బ్రహ్మ కపాల కుండని కాశీ క్షేత్రంలో ఉంది, కపాల కుండ అని చెప్పి. అక్కడ ప్రధానంగా తర్పణాది పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తే మోక్షం వస్తుంది. ఎందుకంటే బ్రహ్మ శిరస్సుకి మోక్షం కలిగినటువంటిది. అలాగే బ్రహ్మహత్య పాతక దోషము కాశీలో పోయింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎక్కడెక్కడో తప్పులు చేసిన కాశీ క్షేత్రంలో రూపాయి తప్పు చేస్తే 1000 రూపాయలు నష్టపోతాం. అదేవిధంగా చిన్న మంచి చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా కాశీ క్షేత్రంలో ఉన్నప్పుడు సదా నియమ ఆచారాన్ని పాటిస్తూ చేసుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా చక్కగా ఈశ్వరానుగ్రహం పొందడం కోసం ఎటువంటి నియమం, ఈ మార్గశిర మాసంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు మీకు వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. తప్పకుండా ఆ రోజు కోసం తెలియజేస్తాం. అలాగే అమ్మాయి విజిత చక్కగా కార్యక్రమం చేస్తాం. ఆ రోజున ఈశ్వరానుగ్రహం ఏ విధంగా పొందాలో మీరు తెలుసుకున్నారంటే కార్తీక మాసంలో ఎలాంటి పుణ్యదినం ఉందో మార్గశిర మాసంలో కూడా అలాంటి పుణ్యదినమే ఉందమ్మా. భవిష్యత్తులో చెప్పుకుందాం తప్పకుండా. ఈ యొక్క కాలభైరవ ఆరాధన, భాను సప్తమి ఆరాధన ఈ యొక్క సంబంధించినటువంటి 8వ తారీఖు రోజున చేయాలి. ఎలాంటి నియమాలు పాటించాలంటే ఆదివారం నాడు మాంసాహారము, మద్యపానము, దాంపత్యము అస్సలు పనికిరాదు. హెయిర్ కటింగ్ కానీ షేవింగ్ కానీ పనికిరాదు. పొరపాటున కూడా ఆ హెయిర్ కటింగ్ షేవింగ్ అనేటువంటిది ఆ రోజు చేయకూడదు. ఎందుకంటే కాలభైరవాష్టమి, భానుసప్తమి. సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన నువ్వుల నూనెతోనైనా చేయవచ్చు, లేదా ఆవు నెత్తితోనైనా కానీ చేయవచ్చు. చేసిన తర్వాత అరుణోదయ కాలం అంటే ఆకాశమంతా ఎర్రగా ఉన్నటువంటి సందర్భంలో సూర్యుడికి ఎదురుగా నిల్చుకొని సూర్యాష్టకాన్ని వీలైనన్ని సార్లు పారాయణం చేస్తూ ఉదయిస్తున్నటువంటి సమయంలో అర్ఘ్యం ఇవ్వాలి ఆ యొక్క సూర్య భగవానికి. ఆ విధంగా 3 సార్లు కానీ 7 సార్లు కానీ 12 సార్లు కానీ అర్ఘ్యం ఇవ్వవచ్చు. ఆ విధంగా ఏదైనా పర్వాలేదు. అర్ఘ్యం 3, 7, 12. ఇక ఎందుకంటే 7 అంటే సప్తాశ్వరథమారూఢం, 12 అంటే ద్వాదశాదిత్యులు. 3 సార్లు అనేటువంటిది మనం చేస్తే అది మనకు ప్రధానంగా ఏ పని చేసినా 3 సార్లు చేస్తే జరిగి తీరుతుంది. మాట ఇచ్చినా 3 సార్లు అన్నామంటే అది ధర్మం అయి కూర్చుంటుంది. కాబట్టి 3 సార్లు అయినా అర్ఘ్యం హీన పక్షంలో. ఇక ఆ విధంగా చేసిన తర్వాత ఆ రోజంతా కూడాను వీలైతే ఉపవాసం ఉండాలమ్మా. పూర్వకాలంలో ఎవ్వరూ భోజనం చేసేవాళ్ళు కాదు. ఆదివారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకునేవాళ్ళు. ఇక ఘోరమైనటువంటి కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఎందుకనంటే కాలభైరుని యొక్క అనుగ్రహం కలిగిందనంటే ఇక ఆగదమ్మా. మానవుడి జీవితం చాలా సాఫీగా అవుతుంది. 8 విధ కాల భైరవులు ఉన్నారు. అందులో సాత్విక రూపము బటుక భైరవుడు. కాబట్టి ఆపదుద్ధారణ స్తోత్రం యొక్క భైరవ ఆపదుద్ధారణ స్తోత్రం అని ఉంటుంది, అది పఠించినా చాలు. అయితే దీనికంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది ఆదివారానికి. ఎందుకనంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కాలభైరవాష్టమి రోజున ఆదివారం కలిసి రావడం చాలా అదృష్టం. ఎందుకనంటే ఆదివారానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఆదివారంలో ఉన్నటువంటి ఈ సమయము, ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి సమయము ఎంతటి గొప్ప సమయం అంటే చాలా విశేషమైనటువంటి సమయం అమ్మ. ఆ సమయం గురించి మీకు తెలియచేస్తాను, సావధానంగా వినండి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి సర్వదోష నివారణ పూజలు, హోమాలు
డిసెంబర్ 15వ తారీఖు రోజున పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక రాహుకాలాలు చాలా ప్రత్యేకమైందమ్మా ఉన్నటువంటి అన్ని రోజుల్లో. కానీ ఆదివారం రోజున ఉండేటువంటి రాహుకాలము ఎటువంటి ప్రభావవంతమైనటువంటి సమయంతో సమానం అంటే ఉగ్ర నరసింహ రూపం మనకు తెలుసు కదా, హిరణ్యకశిపుని సంహరించడానికి ఏర్పడినటువంటి రూపం. అటువంటి ఉగ్ర నరసింహుడైనటువంటి హిరణ్యకశిపుని శాంతించడం కోసం బ్రహ్మాది ముక్కోటి దేవతలందరూ కూడా ప్రయత్నించారు, ఎవ్వరి వల్ల కాలేదు. ఇక సాక్షాత్తు ఈశ్వరుడే శరభసాళ్వ రూపము ధరించి వచ్చాడు. అంటే విష్ణువు, దుర్గా, ప్రత్యంగిర మరియు ఈశ్వర ఈ 4 శక్తుల సమూహంతో ఆ యొక్క శరభసాళ్వ రూపము అవతరించినటువంటి సమయం. కాబట్టి ఆదివారం రోజున రాహుకాలం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఈ ఆదివారం వచ్చేటువంటి రాహుకాలమే చాలా ప్రభావవంతమైనది. శరభుని యొక్క కాలం అన్నమాట. అంటే ఎంతటి గొప్ప శక్తి కలిగి ఉంటుందంటే, మనకు తెలియకుండా మన వెనకల ఉండి ఎవరైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, మనకు జాతకరీత్యా మనకి ఏదైనా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో గండములు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఇంకా ఏదైనా ఘోరమైన కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ, ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం కనుక పాటించుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున 4:43 వరకు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి 4:45 కూర్చొని తూర్పు దిక్కున కానీ దక్షిణ దిక్కున కానీ, దక్షిణ దిక్కు మనకు తెలియనటువంటి దోషాలు తొలగిపోతాయి, తూర్పు వైపున మనకు మంచి జరుగుతుంది, ఉత్తరం వైపున మన కోరిక ఫలిస్తుంది. దక్షిణం వైపు కూర్చొని ఉంటే ఆ యొక్క ఏ పని కోసమైతే చేస్తున్నామో ఆ పని సిద్ధిస్తుంది. దక్షిణం వైపు పడమర వైపున దక్షిణం వైపున మనకు శత్రువులు నిర్మూలిస్తారు. కాబట్టి ఈ సమయంలో వీలైనన్ని సార్లు కాలభైరవ అష్టకం పఠించాలి. పఠించిన తర్వాత ఆ 4:30 నుంచి 6 గంటల మధ్య కాలంలో దుర్గాదేవి అంటే పాదొక్క వారింటికల్లా దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి 9 నిమ్మకాయల దండ కానీ లేదా 18 నిమ్మకాయల దండ కానీ ఆ అమ్మవారికి హారంగా వేయాలి. ఆ సమయంలో చేసినట్లయితే అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందమ్మా ఆ రోజున. ఎందుకనంటే ఆదివారము ఎప్పుడు 4:30 నుంచి 6 మధ్య కాలంలో శరభుని యొక్క కాలం అది. రాహుకాలానికి ప్రత్యేకమైనటువంటిది. ఇంకా నరదృష్టి నరఘోషతో బాధపడేటువంటి వాళ్ళు వ్యాపార స్థలంలో కానీ ఇంటికి కానీ ఆ కాలభైరవాష్టమి రోజున గుమ్మడికాయని, బూడిద గుమ్మడికాయని గనక పూజించి ఇంటికి కట్టిన, వ్యాపార స్థలంలో కట్టినా తప్పకుండా ఆ దోషం తొలగిపోతుంది, నరదృష్టి మొత్తం పోతుందమ్మా. ఆ ఇంటికి సంబంధించింది, వ్యాపారానికి సంబంధించిన నరదృష్టి పోతుంది. ముఖ్యంగా గ్రహ బాధలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ కాలభైరవాష్టక పారాయణాన్ని చేయాలి. కాలభైరవ ఉపాసన ఎవరైనా ఉన్నట్లయితే అది ఆ రోజున చేసుకుంటే చాలా విశేషం. కాలభైరవుని యొక్క అష్టమికి సంబంధించిన ఈ మార్గశిర మాసంలో విశేషమైనటువంటిదమ్మా. సప్తమి ఆదివారం నాడు కలిసి రావడం ఇది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి. 6 గంటలకు ఆ స్వామి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయల దండ వేస్తారు కదా. తరువాత ఈశ్వరునికి అర్చన జరిపించుకొని ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయండి. ఉపవాసం ఉన్నవాళ్ళు తప్పకుండా మంచి జరుగుతుందమ్మా. ఇది అద్భుతమైనటువంటి కాలం. మళ్ళీ మార్గశిర మాసం ఇటువంటి కాలం రావాలంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం కోసం వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ అందున ఆదివారంతో కూడుకున్న కాలభైరవాష్టమి రావడం చాలా దుర్లభం అని చెప్పవచ్చమ్మా. గురుగారు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వివాహం ఆలస్యం అవటం కానీ, సంతానం ఆలస్యం అవటం కానీ, లేదు అనంటే కాలసర్పదోషం అని చెప్పి, కుజదోషం అని చెప్పి రకరకాలుగా కొంతమందికి తెలియకుండానే అకస్మాత్తుగా వాహన గండాలు, లేదంటే ఏదో ఒకటి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి వారికి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే బాగుంటుంది, వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. మనం మిగతా రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కన్నా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కనుక దానికి సంబంధించిన విధి విధానాలు పాటిస్తే బాగుంటుంది, ఇంకా మంచి ఫలితం ఉంటుందని అంటారు కదా. మరి ఈ మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? ముఖ్యంగా మనం ఏదైనా చేస్తున్నామంటే దానికి సంబంధించిన వృత్తాంతం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అసలు సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం ఏంటి, దాని గురించి కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఈ యొక్క మానవ జీవితంలో కుజుడు అత్యంత ప్రధాన భూమిక పోషిస్తాడు నవగ్రహాలలో. ఈ కుజ ప్రభావం వల్లనే చాలా మందికి వివాహాలు ఆలస్యం అవుతుంటాయి. ఈ కుజ ప్రభావం వల్లనే వివాహమైన తర్వాత కూడా డివోర్సులు జరుగుతూ ఉంటుంటాయి. ఎందుకు? శుక్రకుజుల యొక్క పరస్పర వీక్షణ, అలాగే
కుజ చంద్రుల పరస్పర వీక్షణ ఉన్నప్పుడు కుజుడు గనక బలహీనుడైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడతారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో కూర్చొని నవ్వినా నా గురించే నవ్వాడేమో, లేదా ఒక వ్యక్తిని తూలనాడితే ఇక బాధపడిపోయి రూమ్లో నుంచి 4-5 రోజులకి బయటికి రారు, ఆ బాధలోంచి బయటికి రారు, ఓవర్కమ్ అవ్వలేరు. అంటే ప్రతి చిన్నదాన్ని కూడాను సీరియస్గా తీసుకుంటారు. అటువంటి మనస్తత్వం ఈ కుజదోష ప్రభావం వల్ల కలుగుతుంది. ఎక్కువ మందికి ఈ ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో కుజుడు దశమ స్థానంలో ఉన్న దశమ స్థానాన్ని చూస్తున్నా ఏమవుతుందంటే ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలబడరు, ఉద్యోగాలు మారుతూనే ఉంటుంటారు, ఎవరు యాజమాన్యం తీయరు. కానీ ఒక సంవత్సరం చేస్తారు, వాళ్ళకే మార్పు అనేటువంటిది జరిగి వాళ్ళకే ఇది నేను చేసేది కాదేమో, తక్కువ ఉద్యోగం అని చెప్పి జంప్ అయిపోతుంటారు. అంటే ఒక చోట నిలకడలేని జీవితం ఉద్యోగ స్థానం మీద కుజ ప్రభావం కనుక ఉంటే ఉంటుంది. సంతానం మీద కుజ ప్రభావం ఉంటే తరచూ మిస్క్యారీస్ అవుతూ ఉంటుంటాయి. పురుషుడిలో సంతాన దోషం ఉందనుకోండి, శరీరంలోనే ఆ కణములన్నీ కూడాను పుట్టి మరణిస్తాయి. అందుకని డెడ్ కౌంట్స్ అని అంటారు, డెడ్ సెల్స్ ఉన్నాయని అంటారు డాక్టర్ల దగ్గరికి పోతే. మగవాడి శరీరంలో, ఆడవాళ్ళ శరీరంలో ఎలా ఉంటుందంటే కుజ ప్రభావం వలన శరీరము అగ్నితో కూడుకున్నటువంటి ప్రభావం వలన స్త్రీ గర్భంలో ఫలదీకరణ చెందదు, మిస్క్యారీస్ అవుతుంది. దీన్నే కాకవంధ్యా దోషము అని అంటారు. అలాగే కుజుడు రుణస్థానంలో ఉంటే ఎప్పుడు రుణగ్రస్తులు అవుతూనే ఉంటుంటారు. అలాగే అష్టమ స్థానంలో ఉంటే తరచూ యాక్సిడెంట్స్, తరచూ ఆపరేషన్స్. అంటే మన శరీరం నుంచి రక్తము చింది భూమి పుత్రుడు కుజుడు కదా, మన శరీరం మీద రక్తం చింది భూమిని తడిపింది అని అంటే కుజగ్రహ ప్రభావ దోషం ఉన్నటువంటి కారణం. అందుకని ఈ కుజుడు అష్టమంలో కానీ అష్టమ స్థానం మీద కుజ ప్రభావం ఉంటే జరిగేటువంటిది. 3వ స్థానం మీద కుజ ప్రభావం ఉంటే సోదర సోదరిమణులు స్నేహితులతో ఎప్పుడు కొట్లాటలు. 2వ స్థానం మీద కుజ ప్రభావం ఉంటే ప్రతిదీ మాట కూడా కఠినంగా వస్తుంది, దానివల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. 9వ స్థానం మీద ఇక 5వ స్థానం 4వ స్థానం చెప్పుకున్నాం, 6వ స్థానం చెప్పుకున్నాం, 7వ స్థానం దాంపత్య సమస్యలు, ఎవరితో కలిసి తొందరగా కలవలేకపోవడం. 9వ స్థానం మీద కుజ ప్రభావం ఉంటే ఆస్తి విషయంలో తగాదాలు, వారసత్వ ఆస్తి లిటిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి. 10వ స్థానం ఉద్యోగం చెప్పుకున్నాం. లాభస్థాన ప్రభావం ఏమవుతుంది, తల్లిగారి యొక్క కుటుంబీకులతో ఎప్పుడు విభేదాలు ఉంటాయి. 12వ స్థానంలో కుజుడున్నాడంటే ఎప్పుడు ఖర్చులే, రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, 9 రూపాయలు అప్పు తీసుకురావాలి, లేకపోతే ఉన్న ఆస్తిని కరగబెట్టుకుంటారు. ఇలా 12 భావాలలో కుజుడు ఉన్నప్పుడు ఇచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చెప్పుకోబోయేటువంటి పరిహారాలు కనుక పాటించుకుంటే చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈనాడు కలియుగంలో రాహుకేతుల మధ్య చంద్రుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు పడినా కాలసర్పదోషము. ఈ కాలసర్పదోష ప్రభావంలో భయపడాల్సిందంటూ ఏమీ లేదు. కాకపోతే మనకు ఏదైతే రావాల్సి ఉంటుందో అది ఆలస్యం అవుతుంది. మనము సాధారణంగా ఏ వ్యక్తి అయినా కష్టపడితే ఒక 60% ఫలితం వస్తుంది, కానీ ఆ వ్యక్తి కూడా కాలసర్పదోషం ఉన్న వ్యక్తి కూడా కష్టపడితే 30% ఫలితం వస్తుంది. అందుకని 100% ప్రయత్నిస్తేనే 60% ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ కాలసర్పదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, అలాగే సంతాన పరంగా కానీ చాలా రకాలైనటువంటి సమస్యలు అనేటువంటి ఉంటాయి. ముఖ్యంగా కుజుడు సర్పగ్రహానికి ప్రతీక కాబట్టి చాలామంది జీవితాలలో శ్వేత కుష్టు వ్యాధి అని ఉంటుంది, అంటే బొల్లి అని అంటారు, అదొకటైనా. లేదా చాలామందికి సొరియాసిస్ ఉంటుంది, తలలో చుండ్రు కానీ శరీరంలో సొరియాసిస్. ఇవన్నిటికీ కూడాను మూల కారణం కుజుడు. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు గమనించుకున్నట్లయితే మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కుజుడు దేనికి సంకేతం అమ్మా, బోన్స్కి సంకేతం, ఉండేటువంటి రక్తంలో ఉండేటువంటి ఎరుపు రంగుకి సంకేతం, ఎర్రటి రంగు రావడానికి. సరే, రక్త దోషాలు అనేటువంటివి ఈ కుజగ్రహ ప్రభావం వల్ల మెయిన్గా కలుగుతాయి. కాబట్టి శరీరంలో రక్త సంబంధమైన దోషంతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి కుజునికి సంబంధించిన ప్రీతికరమైన కుజుడు జన్మించినటువంటి రోజు సుబ్బరాయ షష్ఠి, మార్గశిర మాసం శుద్ధ షష్ఠి. దీనికి ప్రత్యేకంగా ఈ రోజు ఒక గొప్పదైన అరుదైనటువంటి రోజుగా కూడా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది, కానీ ఈ యొక్క మార్గశిర మాసం 2024లో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏందో మనం తెలియజేసుకుందాం. చక్కగా ఈ యొక్క చెప్పబడినటువంటి సమస్తమైనటువంటి దోషములతో ఏవైతే మనం అన్నీ ఏకరువు పెట్టామో ఈ సమస్యల గురించి, ఆ సమస్యలన్నీ పరిహారం కావాలంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎటువంటి నియమాలు పాటించాలనేటువంటివి తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, గోచారరీత్యా కలుగు అనగా వృషభ, మిథున, కర్కాటక, సింహతులు, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి
దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి డిసెంబర్ 15న కాశీ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని కనుక వస్తేనమ్మా, ఆ రోజున సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి తదనంతరం మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇక తరువాత ఆ రోజంతా కూడాను ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక పొద్దున్నే లేచి దేవాలయానికి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళిన తర్వాత ఆ శివాలయంలో శివ పరివారంలో ఇదంతా కూడా ఉంటారు కదా, కుమారస్వామి, వినాయకుడు, అమ్మవారు, ఈశ్వరుడు. ఈ శివ పరివారానికి అర్చనాభిషేకాదులు జరిపించుకోవాలి. ముందుగా గణపతికి గరికతో అర్చన చేసుకోవాలి. ఇక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి విధానంగా చూసుకున్నట్లయితే ఆ రోజున ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టాలి. ఈశ్వరునికి సంబంధించి విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి, లేదా విభూతితో అభిషేకం చేయాలి. అమ్మవారికి అయితే కుంకుమ, పసుపు కుంకుమలతో ఆ నీటితో అభిషేకం కానీ అర్చన కానీ చేయించవచ్చు. ఇక తదనంతరం స్వామివారి యొక్క దేవాలయంలో ప్రాంగణంలో ఈ సంబంధించిన ధ్వజస్తంభం ఉంటుంది కదమ్మా, ఆ ధ్వజస్తంభం దగ్గర మనము గళ్ళ ఉప్పు, మిరియాలు, తోక మిరియాలు, తర్వాత మిశ్రి అంటే నవబోద్గడ్డ, పటిక బెల్లం అంటారు, వాటిని కచాపిచిగా దంచి 1 టీ స్పూన్ మందం ఆ విధంగా ధ్వజస్తంభం దగ్గర బలి పెట్టే ప్రదేశం ఉంటుంది, ధ్వజస్తంభం దగ్గర అక్కడ పెట్టి వస్తే చాలు. లేదా దేవాలయంలో బలి పెట్టేటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి, ఆ బలి పెట్టే ప్రదేశం అన్నిట్లో కూడాను ఈ విధంగా చేయవచ్చు. పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయాలి. అక్కడే ఉండి ఒక 11 సార్లు అయినా చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క పిల్లలకి జ్ఞానం రావాలి అనగా ఆటిజంతో బాధపడుతుంటారు కదమ్మా, సుబ్రహ్మణ్య స్వామికి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తేనెతో అభిషేకము జరిపించి ఆ తేనెని ఒడిసిపట్టి ప్రతిరోజు 1 స్పూన్ తేనె పిల్లలకి కనుక ఇస్తే ఖచ్చితంగా ఆటిజం నుంచి బయటపడతారు. ఎక్కడనో డాక్టర్లను సంప్రదించాలి, కానీ సంవత్సరంలో నయమయ్యేది 6 నెలలకే నయమవుతుంది. కాబట్టి ఆ విధంగా చేయవచ్చు. చేసిన తర్వాత ఆ రోజు ఉంటే ఉపవాసం ఉండవచ్చు, కానీ ఆ రోజున మాత్రం ఎటువంటి మద్యపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. ఆ విధంగా మనం షష్ఠికి ఒక ప్రత్యేకమైన ఉన్నదని చెప్పాను కదమ్మా, ఏంటంటే కుజునికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి, కుజునికి అధిష్టాన దేవత ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ నథింగ్ బట్ కుజుడి నవగ్రహాల్లో, సందేహమే లేదు. ఆ కుజుడికి సంబంధించిన నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనిష్ట. ఆ రోజున ధనిష్ట నక్షత్రం ఉంది, చాలా అద్భుతమైనటువంటిది. ధనిష్ట నక్షత్రం చాలా గొప్పది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపమైనటువంటి కుజునికి సంబంధించిన నక్షత్రం ఉండడం, సుబ్బరాయుడు షష్ఠి అవ్వడం, ఆ రోజున శుక్రవారం అవ్వడం చాలా విశేషం అమ్మా. అది చాలా గొప్పదైనటువంటి విశేషంగా చెప్పబడి ఉంది. మరి శనివారం అయింది ఆ రోజు, శుక్రవారం కాదు, శనివారం అయింది. ధనిష్ట నక్షత్రం ఉంది ఆ రోజున. కాబట్టి ఆ విధంగా చేయవచ్చునమ్మా. చేసినటువంటి వ్యక్తికి సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇక రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయమని చెప్పండి. ఆ రోజున 27 సార్లు చేస్తే రుణగ్రస్తం నుంచి విమోచనం పొందుతారు. చదవాలమ్మా. రుణ విమోచక అంగారక స్తోత్రము 27 సార్లు పారాయణం చేస్తే హౌసింగ్ లోన్లు రావాల్సిన వాళ్ళు హౌసింగ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ వస్తాయి. ఏదైనా ఇబ్బందులుండి లేదు, ఆ రుణాన్ని తీర్చుకునే మార్గము మనకు కనబడుతుంది. గురుగారు, ఆ రోజు మనం ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకమైన విధి విధానాలు ఆచరించాలో, ఎటువంటి పరిహారాలు తెలియజేశారు. మరి సుబ్రహ్మణ్య స్వామి వృత్తాంతం ఏంటి, జన్మ వృత్తాంతం? సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతాన్ని కనుక తెలుసుకున్నట్లయితే, సతీదేవి అగ్నిలో ఆహుతి అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నుడై తపస్సుకు వెళ్తాడు. ఇక ఈ తారకాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడు ముల్లోకాలని పీడింపచేస్తూ బ్రహ్మవరప్రసాదం ఏమనంటే, ఈశ్వరుడికి అమ్మవారికి అనగా పార్వతి అనే సతీదేవికి పుట్టిన సంతానములలోనే నా యొక్క మరణం కలగాలని వరం కోరుకున్నాడు. అమ్మవార అగ్నికి ఆహుతి అయిపోయింది, ఇక జన్మించే అవకాశం లేదనుకున్నాడేమో. స్వామివారేమో తపస్సులో ఉన్నాడు, ఇంకా చాలా కొన్ని యుగాల వరకు ఇక జరగదేమో అనుకొని వారిద్దరికి పుట్టిన సంతానంతోనే నాకు మరణం సంభవించాలని కోరుకున్నాడు. ఆ విధంగా ఆ యొక్క మరణం
దుర్లభం. ఆ యొక్క వివాహం జరగడం దుర్లభం అనుకున్నాడు. ముల్లోకాల్ని పీడింపచేస్తే బ్రహ్మాది దేవతలందరూ కూడా మొరపెట్టుకొని ఆ ఈశ్వరుని మన ధ్యానం నుంచి విమోచనం కలిగించాలంటే ఒక మన్మధుడి వల్ల అవుతుందనడం, మన్మధుడు బాణం వేయడం, ఆమె హిమవంతుని పుత్రికగా జన్మించింది, పార్వతిగా జన్మించింది. ఆ తర్వాత ఈశ్వరునికి సపర్యలు చేస్తూ ఉంటే గత జన్మ వృత్తాంతం అంతా గుర్తుకొచ్చి ఆ ఎదురుగా ఉన్నటువంటి కామోపవేశముతో పార్వతిని వివాహం ఆడడం. తదనంతరం ఆ యొక్క వివాహమైనటువంటి తర్వాత వాళ్ళ యొక్క శృంగార కేళి ప్రభావం చేత ఈ యొక్క శివుడి వీర్యము పతనమైనది. ఆ పతనమైనప్పుడు ఆ యొక్క పతనమైనటువంటిది ముందుగా గంగలో పడింది. గంగ ముందుగా అగ్ని మన భూమి మీద పడింది. ఆ భూమి అగ్నికి అందించింది. ఆ భూమి భరించలేకపోయింది. ఆ తర్వాత అగ్నిదేవుడు తీసుకుని వెళ్ళి గంగలో వేస్తాడు. ఆ గంగలో ఉన్నటువంటి ఆ శివ వీర్యము సంబంధించినటువంటి ఒడ్డున చేరుకొని ఉండడం, అవి ఆ గంగలో ఉండగానే 6 ముఖాలుగా విడివడి ఉండి ఆ యొక్క కుమారస్వామి జన్మించడం అవన్నీ జరిగిపోయాయి. తదనంతరం తారకాసుర సంహారం జరిగింది. జరిగిన తరువాత ఈ యొక్క స్వామి వృత్తాంతం ఇదమ్మ. ఈ వృత్తాంతం అయిన తర్వాత ఈ సంబంధించినటువంటి స్వామి వారికి సంబంధించిన విశేషమైన, ఎందుకంటే సేనానాయకుడు, దేవసేనా నాయకుడు, దేవతలకి సేనాధిపతి. కాబట్టి సేనాధిపతి ఉన్నప్పుడు ఆయుధము, వాహనం ఇవన్నీ రావాలి కదా. కాబట్టి ఈ యొక్క తారకాసురుని యొక్క అన్న మిగిలిపోయాడు. మిగిలిపోయినప్పుడు ఆ తారకాసురుని యొక్క అన్నతో శూరపద్ముడు అనేటువంటి వాడు ఆ యొక్క శూరపద్ముడితో యుద్ధం చేస్తుండగా అతను పక్షి రూపాన్ని పొంది యుద్ధం చేశాడు. చేసినప్పుడు తన శూలాయుధాన్ని విడవగా అది పక్షి 2గా చీలిపోయింది. ఒకటి కోడిపుంజుగా, రెండవది నెమలిగా మారింది. ఆ కోడిపుంజే సుబ్రహ్మణ్య స్వామికి ధ్వజము, నెమలి వాహనమయ్యింది. ఎందుకంటే శూరపద్ముడు వేడుకుంటాడు, నన్ను రక్షించు, నీ శిష్యుడిగా, నీ దాసుడుగా ఉంటానని చెప్పి. తర్వాత ఈ స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు, పూజా విధానాల్లో కావడి మోయడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన. ఇప్పటికీ కూడా తమిళనాడు క్షేత్రంలో ఆ విధంగా జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం అంటే, పూర్వము అగస్త్యుడు కైలాసానికి చేరుకొని పరమేశ్వరుని 1000 విధాలుగా స్తుతించిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు శక్తి క్షేత్రము, శివక్షేత్రం అంటూ ఉండాలి దక్షిణాదిలో అని చెప్పి 2 కొండల్ని బహుమతిగా ఇచ్చి వీటిని దక్షిణాదినను స్థిరపరచు, శివశక్తి స్వరూపంగా ఆరాధించబడుతుంది ఈ కొండలు అని చెప్పగా, వీటిని మోసుకురావాలంటే కష్టంతో కూడుకున్నదని చెప్పగా, అప్పుడు ఇదంబుడు అనేటువంటి యొక్క రాక్షసుడు అగస్త్యుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ యొక్క గొప్పతనానికి శిష్యుడిగా మారిపోవాలి, ఆయన దగ్గర కొన్ని విద్యలు నేర్చుకోవాలి అని చెప్పి. ఎందుకంటే రసవాద తంత్రం అగస్త్యుడే, కరెంటు కనిపెట్టింది మెడిసిన్ అని అంటుంటారు, కానీ వాస్తవానికి కరెంటు, జల విద్యుత్ అనేది అగస్త్య మహాముని కనిపెట్టింది, ఎడిసన్ కాదు. ఇది ఇన్వెన్షన్, డిస్కవరీ మాత్రం అగస్త్యుడే. ఎడిసన్కి డిస్కవరీకి చాలా తేడా ఉంది. ఇక ఈ విధంగా అగస్త్యుని 1000 విధాలుగా ప్రాధేయపడి శిష్యునిగా చేసి నాకంటూ కొంత విద్య నేర్పనంటే, అయితే ఒక పని చేయి, 2 కొండల్ని పట్టుకొనిరా, దీన్ని పట్టుకోవడానికి కూడా నేను కొన్ని విద్యలు నేర్పుతున్నానని చెప్పి కొన్ని విద్యలు అప్పటికప్పుడే ఆపత్కాలంలో అతనికి నేర్పాడు. దాని ప్రభావం వల్ల బ్రహ్మ దండమైంది, అంటే మోసే దండం. అష్టనాగులని కూడా వశపరుచుకున్నాడు. ఆ అష్టనాగులు ఒక్కొక్క కావడిలో పెట్టుకొని తంత్రులుగా మారాయి. 4 ఈ విధంగా 8. ఆ 2 కావడిలో 2 పెట్టుకొని 2 కొండలు పెట్టుకొని అగస్త్యుని వెంట నడుస్తూ వస్తున్నాడు. నడిచిన తర్వాత కొంత చోట విశ్రాంతి కలిగి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటానే ఆ యొక్క కావడిలో పెట్టిన 2 కొండల్ని పక్కకు పెట్టాడు. పెట్టి విశ్రాంతి తీసుకొని పైకి వెళ్దామని అనేసరికి ఒక కావడిలో ఒకవైపు అంతా కూడా బరువుగా ఉంది, ఇంకొకటి లేచింది. ఎందుకు ఇంత బరువుగా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఆ కొండ మీద కౌపీనము ధరించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి శూలాయుధంతో నిల్చొని ఉన్నాడు. ఎందుకనంటే అసుర సంహారమే, అతని యొక్క జన్మే అసుర సంహారం కోసం. ఇంకా ఎవరైనా రాక్షసులు మిగిలిపోయారంటే ఈ ఇదంబుడు అనేటువంటి ఒక రాక్షసుడు మిగిలిపోయాడు. ఆ ఇదంబుడిని సంహరించడం కోసమే ఆకరణ వీడున్నాడు. వీని సమాప్తితో ఇది నాకున్నటువంటి జన్మ కారణం సమాప్తం అవుతుందని చెప్పి ఆలోచన చేసి ఆ యొక్క కొండ మీద నిల్చునగా శత్రువుగా భావించినటువంటి ఆ ఇదంబుడు యుద్ధం చేశాడు. కదిలిపోమంటే కదిలిపోలేదు. అతను మునీశ్వరుని వెంట వెళ్ళాలి, గురువు వెంట, కానీ కొండ లేచేటట్టు లేదు. అందుకని యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేయగా ఆ ఇదంబుణ్ణి తన శూలాయుధంతో వేయగానే అప్పుడు మూర్ఛపోయాడు. అతని భార్య 2 కుండలలో ఆవు పాలు తీసుకుని వచ్చి అతనికి అర్ఘ్యం ఇచ్చి అతనికి ఇచ్చింది, మా భర్తని రక్షించు అనగా అప్పుడు ఆ విధంగా కావడిలో
అవును. సంబంధించిన వృత్తాంతం కదా. అప్పటి నుంచి ఆ కావడిలో ఆవు పాలు తీసుకుని వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించే సాంప్రదాయం అనేటువంటిది అప్పటి నుంచి మొదలైంది. ఆ ప్రాంతానికి అది ఆ ప్రాంతానికి అన్ని ప్రాంతాల్లో, మన ముఖ్యంగా దగ్గర మన దగ్గర లేదు. ఎందుకంటే సుబ్రహ్మణ్య క్షేత్రాలు లేవు కదా, అంతా తమిళనాడు ప్రాంతంలోనే ఉన్నాయి. జ్ఞానానికి ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. తద్వారా చాలా యోగాలు ఉంటాయి. జ్ఞానం ఒకటే ప్రధానం ఈ యొక్క సమస్త సృష్టికి. జ్ఞానాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.